రాజ్యాంగంలో చేంజెస్ చేయాలంటే 2/3 ఉండాలి, అంటే మినిమం 67% మెజారిటీ రావాలి. దీనికి ఇంకా ప్రస్తుతానికి రాలేదు. అసలు ఎన్డీఏ కూటమి దీన్ని ఎందుకు పుష్ చేస్తుంది అనే క్వశ్చన్ ఒక సగటు వ్యక్తికి ఖచ్చితంగా వస్తుంది. ఇంత కాంప్లెక్స్ స్ట్రక్చర్ కదా, ఆ 2 బిల్స్ పాస్ అయ్యాయి అనుకుందాం, 67% మెజారిటీ ఓట్లు గుద్దారు అనుకుందాం, ఎంపీలు 14 స్టేట్లు పర్మిషన్ ఇచ్చేసింది అనుకుందాం. అంటే ఇండియా ఇప్పుడు దాకా ఎప్పుడు చూడనట్టు ఒకే రోజు అన్ని లీడర్స్ ని సెలెక్ట్ చేసుకునే లాంటి రోజు ఒకటి మనకి రాబోతుంది. 1 నేషన్ 1 ఎలక్షన్, అదే జమిలీ ఎలక్షన్స్, ఇండియాస్ బిగ్గెస్ట్ టెక్టానిక్ షిఫ్ట్ ఇన్ ఎలక్టోరల్ హిస్టరీ అనే మీనింగ్ వచ్చేలా అమిత్ షా గారు మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి పార్లమెంట్ లో 2 బిల్లు ప్రవేశపెట్టారు. అదేంటో ఈ పర్టికులర్ వీడియోలో మనం మాట్లాడదాం. We as Janasena, we truly support this initiative. And the reason being is, దీని గురించి వీడియో చేయమని చాలా మంది అడిగారు, కానీ చాలా మంది మనసులో ఎలక్షన్స్ ఒకసారి జరిగితే ఏంటి, 10 సార్లు జరిగితే ఏంటి, 20 సార్లు జరిగితే ఏంటి, మాకేంటి సంబంధం అని అనుకుంటే లెట్ మీ బీ వెరీ క్లియర్. మన దేశంలో జరగబోయే ఎలక్షన్స్ అదే సింక్ లో జరుగుతుందో, ఏ మోడల్లో జరుగుతుందో అది లిటరల్లీ మన తలరాతని మారుస్తుంది.